ఒంగోలు నగరంలో పలుచోట్ల లడ్డుపై అసత్య ప్రచారాలతో వెలిసిన ఫ్లెక్సీలను తొలగించనందున ఈ రోజు తాలూకా పోలీస్ స్టేషన్ మరియు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు మరియు జిల్లా లీగల్ సెల్ నాయకులు కార్పొరేటర్లతో కలిసి నగరంలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఆశయాల పాటలోన నడిచెరు. ఒంగోలు గట్టన వైసీపీ జెండలెత్తెరు. ఒంగోలు గట్టన వైసీపీ జెండలెత్తెరు. ఇచ్చిన మాటను తప్పని నీతి గల్ల బిడ్డరా. ఇచ్చిన మాటను తప్పని నీతి గల్ల బిడ్డరా. రవి బాబన్న నిరుపేదోళ్ళ అండదండరా. రవి బాబన్న నిరుపేదోళ్ళ అండదండరా. తప్పుడు ఫ్లెక్సీలు వేసి తప్పుడు ప్రచారం చేస్తారు మా పార్టీ మీద. సిఐడి రిపోర్ట్లో, సిబిఐ రిపోర్ట్లో మీ గవర్నమెంట్ షీట్లో ఒక రకంగా ఉంది. ఆడ ఫెయిల్ అయ్యి కంప్లైంట్ అక్కడ తప్పని నిజాంతం చేయలేక బజార్లో కూడా ఫ్లెక్సీలు వేసుకుని దుప్రచారం చేస్తున్నారు. ఆ ఫేక్ ప్రచారాన్ని ఆపని నిలువరించకపోతే పార్టీలు రెచ్చగొట్టి విద్వేషాలతో కావాలని ట్రైన్ క్రియేట్ చేయాలి. ఎవరు కట్టారో విచారించి రిమూవ్ చేసి కట్టిన వాళ్ళ మీద మీరు సీసీ ఫుటేజ్ తీసి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ దానికి సంబంధించి కేసు మొన్న శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి. అలాగే ఒంగోలులో కూడా 4 దిక్కుల ఫ్లెక్సీలు పెట్టారు. ఊరు పేరు తెలీదు, ఎవడు పెట్టాడో తెలీదు, కనీసం వాళ్ళ అడ్రస్ రాసుకోవడానికి కూడా ధైర్యం లేదు. పోనీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. అంటే ఒక ఫేక్ ప్రచారం, ఈ ఫేక్ ప్రభుత్వం, ఇది ఒక ఫేక్ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది. ఏంటని అడిగితే వెంకటేశ్వర స్వామి గుడిలో టెంకాయలు కొట్టి ఇది తప్పు, వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి, వీళ్ళు నీ మీదే అపచారం ప్రచారం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో దేశ విదేశాలలో కూడా నీ లడ్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రసాదం ఊరిని పంపితే కాస్త కళ్ళకద్దుకొని తింటారు. అంత విలువైన ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని, చేపను కలిపారని, ఏది బీఫ్ అంటే జంతు కొవ్వు కలిపారని సినిమా యాక్టర్ చేత మాట్లాడించి
అంటే ఏడన్నా మంచి పనికి బ్రాండ్ పీపుల్తో మాట్లాడించాలా. మీరు ప్యాకేజ్ ఇస్తున్నారు కదండి, అతను అట్లాంటి పనికిమాలిన పనులకు మీరు వాడుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. నీ కొడుకు మీరందరూ చేసిన ప్రచారం, మీకు అసలు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? తీరా మీరేసిన సిట్టు సిబిఐ విచారించి కొవ్వులు కలవలేదని చెప్పినాయి. పరువు పోయిన ప్రభుత్వం పరువు పోగొట్టుకొని ప్రజల ఎదురుగా దోషులుగా నిలబడి హిందూ భక్తుల ఎదురుగా తల ఉంచుకోలేక మళ్ళీ కల్తీ ఉందని ఒక కొత్త ఫ్లెక్సీలు కల్తీగా పెట్టారు. మీరు మీ పార్టీని క్లెయిమ్ చేసుకోవచ్చుగా, లేదా మీ ఎమ్మెల్యే పేరు రాసుకోవచ్చు కదా, లేదా పలానా నాయకుడిని రాసుకుంటే వాడి గురించి కూడా మేము రికార్డ్ చేసుకుంటాం. అది ఎవడో ధైర్యంగా నేను కట్టానని చెప్తే వాడి సంగతి రేపు ప్రభుత్వంలో మేము కూడా చూస్తాం. దమ్ము ధైర్యం లేక దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి ఏం బతుకుది. కమిషనర్ గారు మొన్న 19వ తేదీ ఫ్లెక్సీ కంపెనీల వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. అన్ని రాజకీయ పార్టీలకి ఒక సందేశం పంపాడు. ఇది గౌరవ ఎంపీల సూచన మేరకట. ఎమ్మెల్యేల సూచన మేరకు అనుమతి తీసుకొని కట్టాలా, కట్టే కాడ బిల్డింగ్ల అనుమతి కావాలా, ఏదో చాలా ఆంక్షలు పెట్టారు. 3 రోజులకు మించి ఉండకూడదు అన్నారు. మరి ఎమ్మెల్యే ఎంపీలు మీకొక రూలు, ఇతరులకు ఒక రూలా? ఇదా మీ పరిపాలన? ఇది దురహంకారం అని తెలియజేస్తున్నా. ఇదే కొనసాగితే రేపటి మా ప్రభుత్వంలో మీ ఇళ్ల గోడలకి ఫ్లెక్సీలు వెలుస్తాయి. ఇది మంచి సంస్కృతి కాదని తెలియజేస్తున్నా. ఎంతవరకు నిర్బంధిస్తారు మీరు? కొత్త సంస్కృతిని క్రియేట్ చేస్తున్నారు, కేసులు పెట్టడానికి రెచ్చగొడుతున్నారు. మా పార్టీ కార్యకర్తలు వాటి చించితే మీరు కేసులు పెట్టాలని 3 రోజుల నుంచి సీఎల్కి నేను మాట్లాడుతూ ఉన్నా. వాట్సాప్ చాట్ చేశా, డిఎస్పీ గారికి వాట్సాప్ పెట్టా. వీళ్ళందరూ ఓపిక పట్టండి, కమిషనర్ గారికి చెప్పాం, కమిషనర్ పరిధి తీసేస్తామని చెప్తున్నారని వాళ్ళు రిప్లై పెట్టారు. మీ అందరికి వాట్సాప్లో చూపిస్తా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదే మా పార్టీ వాళ్ళు చేస్తే ఇదే పోలీసులు ఇట్లానే ఓపికగా మాకు సమాధానం ఓపికగా ఉండండి అని చెప్తారా? చట్టం ఒకరు సొత్తా, ఈ ప్రభుత్వం యొక్క సొత్తు, ఈ నాయకుల సొత్తా? ప్రభుత్వంలో ఉండేది ధర్మకర్తలుగా ఉండాలా. మా ప్రభుత్వం ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు అసలే చూడడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? పరిపాలనలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అధికారులను కూర్చోబెట్టి మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన చంద్రబాబు ఎక్కడ? ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్తున్నా. నిన్న కోడి పందాలు ముఖ్యమంత్రి ఎంజాయ్ చేయమని చెప్తాడు. ఊరూర బర్రెలు పెట్టి కోడి పందాలు వేసుకునే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలే అనుమతి ఇచ్చి చేయించారు. అసలు ఇది ప్రభుత్వం ఉన్నట్టుందా ఈ రాష్ట్రంలో? ఇంత దిగజారుడుతనంగా జోదాన్ని ఎంకరేజ్ చేస్తా, పేకాట క్లబ్లు ఎంకరేజ్ చేస్తా, రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మా కేడర్ సంయమనంతో ఉంటారు. మా పార్టీ సంయమనంతో ఉండమని చెప్తా ఉంది. మీరు రెచ్చగొట్టాలనుకుంటుంది కేసులు పెట్టాలని. కానీ మాకు ఒక డిజిటల్ బుక్ ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డిజిటల్ బుక్. దాంట్లో ప్రతి కార్యకర్త నమోదు చేస్తాడు. ఈ చర్యలు తీసుకొని అధికారుల మీద మేము దీంట్లో కంప్లైంట్ చేస్తాం. మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికి మీరు చర్యలు తీసుకోవట్లేదు. రేపు అనేది ఒక రోజు ఉంటుందని తెలియజేస్తున్నా. ఎమ్మెల్యేల సూచన మేరకు అని చెప్పిన కమిషనరు ఆయన ఏం చెప్తాడు, ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, వీటికి సమాధానం అని అడుగుతున్నా. మీరు ఇట్లానే ఉంటే మేమేసే ఫ్లెక్సీలకు కూడా మీరు తీయడానికి హక్కు లేదని ఈ సందర్భంగా చెప్తున్నా.